హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుంచే సూర్యకళ వైజాగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో చూడండి. మన గార్డెన్లో గోరుచిక్కుడుకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను ఫస్ట్ టైము. ఫుల్ వీడియో చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గోరుచిక్కుడుకాయలు చెట్లు ఒకసారి వేసుకుంటే చాలు, అవి చానాళ్ళు ఉంటాయి. అసలు బోళ్ళన్ని కాయలు గుత్తు గుత్తుల కింద వస్తాయి అన్నమాట. చెట్టు మొదటి నుంచి కాయలు వస్తాయి, పై వరకు అలా కాయలు కాస్తూనే ఉంటుంది. మనం కోసుకుంటూ ఉంటే అవి కాపు వస్తూనే ఉంటుంది అన్నమాట. చెట్లు అయితే చాలా పెద్ద చెట్లు అవుతాయి. వీటికి పెద్ద పెద్ద కర్రలు కట్టాలి. నేను చూడండి కర్రలు కట్టాను, కానీ దానికన్నా హైట్ ఎదిగిపోయిందన్నమాట చెట్టు. చూడండి ఎంత పెద్ద చెట్లు అయిపోయాయి, చాలా పెద్ద పెద్ద చెట్లు అవ్వాయి. కాయలు అయితే అలా కంటిన్యూ వస్తూనే ఉన్నాయి కింద నుంచి పై వరకు. ఈ చెట్టు చూడండి పైన అన్నమాట, పైనుంచి అలా పోతుంది కింద వరకు కాయలు చూడండి ఎలా వచ్చాయో. ఈ గోరుచిక్కుళ్ళలో ఫైబర్ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుందట. ఇది కొబ్బరి వేసుకుని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం పొటాటో కానీ టమాటో కానీ ఎలా వేసుకుని వండుకున్నా చాలా బాగుంటుంది అన్నమాట. ఇది ఇది కొంచెం అయిన వెంటనే కోసేసుకోవాలి, బాగా ముదరనివ్వకూడదు. బాగా ముదిరితే ఇవి పీస్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఏంటంటే చిన్న సిరిసేది వస్తుందన్నమాట బాగా ముదిరిపోతే. కొంచెం లేతగా ఉన్నప్పుడే మనం కోసేసుకోవాలి. చూడండి చక్కగా చెట్లు మొదటి నుంచి ఎలా కాయలు వచ్చాయో. మాకు సరిపోయినన్ని కాయలు వస్తున్నాయి అన్నమాట, చాలా ఉన్నాయి కాయలు. ఇంకా కొంచెం లేతగా ఉన్నాయని నేను అన్నీ కొయ్యలేదు, కొంచెమే కోసాను. ఇదైతే ఆ విత్తనాలు నేను ఒక 20 రూపీస్ ప్యాకెట్ తెచ్చి వేసుకున్నాను అనమాట. దగ్గరగా 2 months పైన అవుతుంది ఈ విత్తనాలు పెట్టి నేను. ఇప్పుడు కాయలు వచ్చాయి, కొంచెం కొంచెం వస్తున్నాయి. అలాగా చూడండి పొడుగ్గా చక్కగా గుత్తుల కింద వస్తున్నాయి అన్నమాట. చాలా బాగా వస్తాయి గోరుచిక్కుళ్ళు అయితే మనకి, అలా కంటిన్యూ వస్తూనే ఉంటాయి. ఈ సీడ్స్ అన్నీ నేను మేలో పెట్టాను, అప్పుడు మీకు వీడియో పెట్టాను కదా నేను. మేలో పెడితే ఇప్పటికి వచ్చాయన్నమాట కాయలు. అయితే నాకు ఒకటి తర్వాత ఒకటి బీరకాయలని, కాకరకాయలని, గోంగూర అయితే ఫస్టే వచ్చేస్తుందిలేండి. ఇలాగ అన్నీ హార్వెస్ట్ చేసుకుంటున్నాను నేను. నాకు ఇంట్లోకి అలా సరిపోతున్నాయి అన్నమాట. నేను ఈ విత్తనాలు వేసినప్పుడు మీకు అప్పుడు చూపించాను. ఓన్లీ గేదెల పెంట ఇది వేసి నేను విత్తనాలు పాతామన్నమాట ఫస్ట్. దాని తర్వాత అన్నీ కిచెన్ వేస్ట్, మనం రైస్ కడుక్కున్న వాటరు ఇలాంటివన్నీ వేసేదాన్ని. చక్కగా వచ్చాయి చూడండి. చెట్లు అయితే నాకు అన్ని చెట్లు బాగా ఎదిగాయి అన్నమాట. కాయలు కూడా బాగా ఇస్తున్నాయి. బెండకాయలని, బీరకాయలు, గోంగూర, కాకరకాయలు అన్నీ బాగా వస్తున్నాయి మా గార్డెన్లో. చూసారా ఈ చెట్లు మట్టుకు చాలా హైట్ ఎదిగాయి అన్నమాట. నాకన్నా డబల్ ఉన్నాయి చెట్లు అయితేని. ఇలా మేము కొంచెం కొంచెం వచ్చినవన్నీ కోసుకుంటున్నాం అన్నమాట. చూడండి చక్కగా ఒక్కొక్క పట్టుకు అలా గుప్పుడు కాయలు అలా కోస్తున్నాం అన్నమాట. చూడండి బాగానే వచ్చాయి, మొదటి నుంచి చక్కగా వచ్చాయి. ఇలా మన ఇంట్లోకి మనం ఇలా మందులు లేనివి కోసుకుని తింటుంటే ఆరోగ్యంగా ఉంటాం కదా. కొంచెం వచ్చినా చాలు, హ్యాపీగా ఉంటుంది. ఇవేంటంటే ఆకులు చాలా పెద్ద పెద్ద ఆకులు వచ్చేసాయి. నేను కొన్ని ఆకులు అయితే కట్ చేశాను. కట్ చేస్తే కొంచెం దానికి బలమంతా తీసేసుకుంటున్నాయి కదా, కొన్ని ఆకులు కట్ చేసేసాను నేను. కొంచెం మళ్ళీ దాని నుంచి కొమ్మలు వచ్చి సిగురు వస్తుంది అనేసి కట్ చేశాను అన్నమాట. ఇలా మనం మందులు లేకుండా ఓన్లీ కిచెన్ వేస్ట్ తోటి బోళ్ళన్నీ పెంచుకోవచ్చు కూరగాయలు. చిన్న ప్లేస్ ఉన్నా చాలు. ఇప్పుడు ప్రతి ఇంటి పైన టెర్రస్ గార్డెన్ కూడా చేసుకుని ఇలా 4 మొక్కలు వేసుకుంటే బోళ్ళు కాయలు వస్తాయి మన ఇంట్లోకి సరిపోయినన్ని. చూసారా చెట్లు అయితే ఎంతంత పెద్దవి అయ్యాయి, చాలా పెద్ద చెట్లు అయ్యాయి. మాకు కాయలు కోయడానికే అందలేదన్నమాట, అంత పెద్ద చెట్లు అవ్వాయి ఇవి. అన్నిటికీ కర్రలు కట్టుకున్నాం మేము. కర్రలు కట్టినా ఇంకా హైట్ అయిపోయాయి అన్నమాట. వీటి కోసం ఎక్కడికో వెళ్ళి కర్రలు తెచ్చి కర్రలు పాతించామన్నమాట. చూడండి ప్రతి చెట్టుకి బోల్డ్ కాయలు ఉన్నాయి. ఆకుల వల్ల ఇంకా కనిపించట్లేదు నాకు, చెట్లన్నీ కాయలే. ఆకులు ఎక్కువ వచ్చేసి కాయలు కూడా కనిపించట్లేదు అనమాట. సిగిర్లు అయితే సిగిర్లు కాదు, పూత అయితే పైనుంచి అలాగ పూత వస్తూనే ఉంది కింద వరకును.
మనం కోస్తుంటే మళ్ళీ పూత వస్తుంది అనమాట. ఈ ఆకులు చూడండి ఎంత ఎదిగిపోయి, ఆకులు అయితే కట్ చేసుకోవాలి కొన్ని. ఏ పాదులకైనా మనం ఆకులు చాలా పెద్ద పెద్దవి వచ్చేసినప్పుడు అవి కట్ చేసుకుంటే కొంచెం వాటి కొద్ది బలం పెరిగి మంచి కాయలు పెద్ద అవుతాయి అన్నమాట. బలమంతా ఈ ఆకులకే తీసేసుకుంటుంది. అందుకే నేను కొన్ని ఆకులు, చాలా ఆకులు కట్ చేసేస్తాను. మన గార్డెన్లోకి వచ్చినప్పుడల్లా నేను ఇవి కొన్ని ఆకులు కట్ చేస్తూ ఉంటాను. ఏ ఆకులైనా నేను పెద్ద పెద్దవి ఆనపాదులు ఏ వచ్చినా సరే కొన్ని పెద్ద ఆకులు కట్ చేస్తూ ఉంటాను. అప్పుడే కొంచెం బలంగా కాయలు వస్తాయి అనేసి. ఇలా మనం ఆర్గానిక్గా పెంచుకుంటే మనకి ఎలాంటి కూరగాయలైనా బాగా వస్తాయి. ఎక్కువ కష్టపడక్కర్లేదు. మనం కిచెన్లో దొరికినవన్నీ పట్టుకొచ్చి అన్నీ మొక్కలకి వేసేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా అవి ఎదిగిపోతాయి. ఫస్ట్ మనం వేసుకోవాలంతే. దాని తర్వాత అప్పుడప్పుడు గడ్డి తీయించుకోవటం ఇలా చేసుకుంటే మనకు చక్కగా కూరగాయలు వస్తాయి. మన యూట్యూబ్లో ఆదిలక్ష్మి గారని ఆవిడ టెర్రస్ గార్డెన్ చేస్తారు. అసలు గార్డెన్ పైన అయితే టెర్రస్ మీద అయితే అసలు ఎన్ని రకాల మొక్కలు, పువ్వుల మొక్కలు, కాయగూరలు, పళ్ళు మొక్కలు, అసలు ఆరోగ్యానికి సంబంధించిన ఆకుకూరలన్నీ ఆవిడ టెర్రస్ గార్డెన్లో ఉంటాయి. అసలు అది చూస్తే మనకి ఇంత ప్లేస్ ఉంటే నేను చేసుకోలేని అనిపిస్తుంది. ఆవిడంత బాగా చేస్తున్నారు. ఆవిడ చెప్పే చిట్కాలు కూడా చాలా బాగుంటాయి. ఆర్గానిక్గా అన్నీ చేస్తారనమాట. లిక్విడ్ ఫెర్టిలైజర్ అన్నీ తయారు చేసి ఆవిడ మొక్కలకు ఆవిడ ఇస్తారు. చక్కగా తయారు చేసుకుని వేస్తుంటారనమాట. నాకు ఆ వీడియోలు అయితే చాలా బాగా నచ్చుతాయి. అలాంటి వీడియోలు చూస్తే మనకు కూడా చెయ్యాలనిపిస్తుంది అనమాట. మనం కూడా ఇలా ఆర్గానిక్గా కాయగూరలు, ఆకుకూరలు పెంచుకొని తింటే ఆరోగ్యంగా ఉంటాము. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉంది? నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.